ఇప్పుడు మనం శమంతోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. యదు వంశంలో సత్రాజిత్తు, ప్రసేనుడు అనే సోదరులు ఉండేవారు. వారు నిజ్ఞుని కుమారులు. సత్రాజిత్తు సూర్యభగవానుడికై ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యారు. అంతటా సూర్యభగవానుని శమంతకమణి తనకు ఇవ్వమని సత్రాజిత్తు కోరెను. సూర్యనారాయణమూర్తి ఆయన మెడలోని శమంతకమణి తీసి సత్రాజిత్తుకు ఇచ్చారు. ఆ మణిని గురించి ఇలా చెప్పాను: ఈ దివ్యమణి పవిత్రులై ధరించవలను. అప్పుడు ఈ మణి రోజుకు 8 బారవుల బంగారాన్ని అనుగ్రహిస్తుంది. ఈ శమంతకమణి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయువు, విష ప్రమాదాలు, దుర్భిక్షము మొదలైనవి ఉండవు. అపవిత్రుడై ధరించిన ఈ దివ్యమణి మహిమ వల్లే వారు నశించిపోతారని సూర్యనారాయణమూర్తి తెలిపారు. అంతటా సత్రాజిత్తు ఆ మణిని స్వీకరించి ఆయన మెడలో వేసుకొని పురవీధులలో నడిచాను. ఆ దివ్యమణి కాంతుల వలను సత్రాజిత్తును చూసి ప్రజలంతా సూర్యభగవానుడే శ్రీకృష్ణుని దర్శనం కొరకు వస్తున్నారు అనుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సత్రాజిత్తుతో శమంతకమణి కనుక ప్రభువైన ఉగ్రసేన మహారాజు దగ్గర ఉన్నట్లయితే రాజ్యము సుభిక్షం అవుతుందని పలికాను. సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఆ మణిని సత్రాజిత్తు వేటకు వెళ్తున్న తన తమ్ముడైన ప్రసేనునికి ఇచ్చాను. శ్రీకృష్ణునితో కలిసి ప్రసేనుడు వేటకు వెళ్ళాను. అరణ్యంలో కొంతసేపటి తర్వాత శరీర శోధన కారణం వల్ల ప్రసేనునికి అశౌచం వచ్చాను. మణి ప్రభావంలో అశౌచం వచ్చిన ప్రసేనుడు సింహం వల్ల సంహరించబడాను. ప్రసేనుడు దగ్గర నుండి సింహం ఆ మణిని తీసుకువెళ్ళాను. ఆ సింహాన్ని జాంబవంతుడు అనే భల్లూకం సంహరించాను. జాంబవంతుడు ఆ మణిని తీసుకెళ్ళి తన కుమారుడైన సుకుమారుడు ఉన్న ఉయ్యాలకు ఆట వస్తువు వలె కట్టాను. శ్రీకృష్ణునిపై నీలాపనిందడు. ప్రసేనుడి వేటకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా తనతో వెళ్ళాను. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరించబడాడు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రసేనునికై అరణ్యంలో వెతుకుతూ తలెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబం కనపడింది. బాగా చీకటిగా ఉన్న కారణం చేత శ్రీకృష్ణ పరమాత్మ తన మందిరానికి తిరిగి వచ్చాడు. ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో ఇతపూర్వము శమంతకమని ఉగ్రసేనునికి ఇవ్వమని శ్రీకృష్ణుని అడిగారు కాబట్టి తన తమ్ముడైన ప్రసేనుని శ్రీకృష్ణుడే చంపి ఆ మణిని దొంగలించారని సత్రాజిత్తు ప్రచారం చేశారు. ఈ అపవాదులు తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు సత్రాజిత్తు బంధువులతో కలిసి ప్రసేనుని వెతకడానికి వెళ్ళాడు. అడవిలో శోధింపగా ఎముకలు, బట్టలు, తెగిపడిన ఆభరణములు కనపడను. దానిచే ప్రసేనుని గుర్రమును ఏదో క్రూరముగ్రము చంపి ఉండనని కృష్ణుడు భావించాడు. గుర్రపు పాదముద్రలు ఆగిపోయిన తర్వాత సింహపు పాదముద్రలు కనపడాను. శమంతకమణి మాత్రం కనపడలేదు. దీంతో సత్రాజిత్తు బంధువులంతా శ్రీకృష్ణుడే ప్రసేనుని చంపి శమంతకమణిని అపహరించాడని, ఆ తరువాత సింహము ప్రసేనుని గుర్రాన్ని తినేసింది అని అపవాదము వేశారు. దాంతో శ్రీకృష్ణుడు ఈ అపవాదాలు తొలగడానికి మరింత ప్రయత్నం చేశాడు. జాంబవంతునితో యుద్ధం. కొంత దూరం వెళ్ళాక అచ్చట సింహము కళేబరము కనబడను. అక్కడి నుండి భల్లూక పాదముద్రలు కనపడను. శ్రీకృష్ణుడు ఇది అనుసరిస్తూ వెళ్ళి ఒక గుహలోకి ప్రవేశించారు. ఇక్కడ యవ్వనంలో ఉన్న ఒక ఆడపిల్ల ఉయ్యాలలో ఉన్న సుకుమారుడికి ఉయ్యాల ఊపుతుంది. ఉయ్యాలకు ఆట వస్తువుగా కట్టిన శమంతకమణిని కృష్ణుడు చూశారు. ఆ ఉయ్యాల ఊపుతున్న జాంబవతి శ్రీకృష్ణుడి సౌందర్యములకు వశపడెను. బహుశా ఆయన శమంతకమణి కోసమే వచ్చారని గ్రహించింది. గట్టిగా మాట్లాడితే తన తండ్రి అయిన జాంబవంతుడు వస్తారని, దానివల్ల శ్రీకృష్ణుని ఆపద కలుగుతుందని భయపడింది. పాట రూపంలో శ్రీకృష్ణుడికి శమంతకమణి గురించి వివరించెను. శ్లోకం: సింహప్రసేనమవదీత్ సింహో జాంబవంతహత సుకుమారకమారోది స్తవ్యహేష శమంతక. ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి శమంతకమణి తెచ్చెను. ఓ సుకుమారుడా, ఈ మణి నీకే, ఏడవకము. అంతలో లోపల నిద్రిస్తున్న జాంబవంతుడు లేచి వచ్చెను. శమంతకమణికై శ్రీకృష్ణుడు వచ్చెను అని శంకించి ద్వంద్వయుద్ధమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతారంలో జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునికి రాముని ఆలింగనము చేసుకోవాలని కోరిక. కానీ కృష్ణుడు ఆ కోరికను తీర్చుటకై జాంబవంతునితో 21 రోజుల యుద్ధమును మొనర్చాడు. క్రమముగా జాంబవంతుడు బలవుడు తగ్గి కృష్ణుడే రాముడు అని గ్రహించి ఆయన పాదాలపై పడి ప్రార్థించాడు. శమంతకమణి తన కుమార్తె అయిన జాంబవంతిని కృష్ణునికి ఇచ్చి పంపెను. శ్రీకృష్ణుని కళ్యాణం.
ద్వారకా నగర పౌరులకు జరిగిన సత్యమును తెలిపాను. శమంతకమణి సత్రాజిత్తునకు ఇచ్చివేశాను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొని తనని క్షమించమని ప్రార్థించాను. తన కన్యారత్నమైన సత్యభామను మణిరత్నమైన శమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణుడికి ఇచ్చాను. శ్రీకృష్ణుడు భూదేవి అవతారం అయినటువంటి సత్యభామను వివాహం చేసుకొని శమంతకమణి సత్రాజిత్తుకి ఇచ్చాడు. జాంబవంతుడు కుమార్తె అయిన జాంబవతి అలాగే సత్యభామలు శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నారు. ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంట్లో కాళీ మరణించారనే వార్త వచ్చింది. శ్రీకృష్ణుడి వారు మరణించలేదని తెలుసు, కానీ ధృతరాష్ట్రుడు అనునయించి చోటకు లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురంకు వెళ్ళాను. యాదవుల యందే శతధ్వనుడు, కృతవర్మ, అక్రూరుడు అను ముగ్గురు ప్రముఖులు ఉండేవారు. సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేయుటకు పూర్వము వీరి ముగ్గురులో ఒకరికి ఇచ్చి వివాహం చేస్తారని సత్రాజిత్తు మాట ఇచ్చారు. కానీ అనుకోని పరిమాణాలలో శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. దీనివల్ల సత్రాజిత్తుపై ఈ ముగ్గురు కక్ష పెట్టుకున్నారు. కృష్ణుడు లేని సమయం చూసి సత్రాజిత్తుని సంహరించి శమంతకమణి అపహరించాడని శతధ్వనుడిని ప్రేరేపించారు. శతధ్వనుడు అట్లే చేసింది. ఆ శమంతకమణిని అక్రూరునికి ఇచ్చి శతధ్వనుడు పారిపోయాడు. బలరాముడు శ్రీకృష్ణుని నిందించుట. ఇది తెలుసుకున్న కృష్ణుడు హస్తినాపురం నుంచి వచ్చి సత్యభామను ఓదార్చెను. శతధ్వనుడు కోసం బలరాముడితో కలిసి రథంలో బయలుదేరాను. అలసి పడిపోయిన గుర్రమును వదిలేసి శతధ్వనుడు కాలినడకన పరిగెత్తాడు. ఇది చూసి శ్రీకృష్ణుడు రథమును బలరామునికి ఇచ్చి శతధ్వనుడు వెనకాల పరిగెత్తి ద్వంద్వ యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. శమంతకమణిని చూడగా అది అతని దగ్గర లభించలేదు. తిరిగి వచ్చి బలరాముడికి విషయం చెప్పగా ఆయన కృష్ణుని, నీవు బాల్యం నుంచి చూడవు, ఇప్పుడు ఈ మణిని నేను అడిగింది అని శంకించి దాన్ని దాచావు, నీతో నేను కలిసి ఉండను అని బలరాముడు శ్రీకృష్ణుని నిందించి విదేహ రాజ్యమునకు వెళ్ళిపోయాడు. బాహ్య శౌచము లేక మణి ధరించిన ప్రసేనుడు మరణించాడు. శ్రీకృష్ణుని అనుమానించుట వల్లే అంత శౌచము కోల్పోయి సత్రాజిత్తు మరణించాడు. పరమభక్తుడైనటికి అక్రూరుడు కొంతకాలము భగవద్ విరోధిగా మారినందుకు తీర్థయాత్రలకు వెళ్ళాను. కాశీ పట్టణము చేరగానే అక్రూరునికి మనశ్శాంతి కలిగాను. శమంతకమణి వల్లే వచ్చే బంగారము దైవ కార్యములకు ఉపయోగించాను. అక్రూరుడు బాహ్య శౌచము అంతా శౌచము కలిగి ఉండటం చేత ఆ ప్రాంతంలో అతివృష్టి అనావృష్టి లేకుండా ప్రశాంతంగా ఉండాడు. ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందలు పడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరం చేరాడు. ఆ మణి విషయంలో తమ తండ్రుల కీర్తి కలగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేశాను అని సత్యభామ జాంబవంతి అనుమానించను. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణం ఏమిటో అని ఆలోచించగా నారద మహర్షి వచ్చి భాద్రపద శుక్ల చవితి నాడు అర్ధరాత్రి ప్రసేనునితో అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూడడమే కారణమని ఇట్లా చెప్పాను. విఘ్నేశ్వరుడు చంద్రుని శపించుట. సో ఇలా నీలాపనిందలు పోగొట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నం. అంతటి భగవంతునికే వినాయక చవితి రోజు నెలవంక చూడడం వల్ల నీలాపనిందలు తప్పలేదు. అందుకే మీరందరూ వినాయక చవితి రోజున నీలాపనిందలు పడకూడదు అంటే మీరు నెలవంకను చూడడం తగదు. ధన్యవాదాలు.